రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ ద్వారా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు పంచవచ్చును. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కడం ద్వారా మీ ఛానల్ సబ్స్క్రైబర్ కావచ్చు. సబ్స్క్రిప్షన్ పూర్తి ఉచితం, కేవలం మీట నొక్కితే చాలు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకం నుంచి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, రామాయణంలో జటాయువు పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. రావణాసురుడితో యుద్ధం చేసి సీతాపహరణాన్ని నిలువరించే ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి వీరుడు జటాయువు. కాబట్టి ఫస్ట్ లెవెల్లోనే డిఫెన్స్కి కీలకమైనటువంటి పాత్ర వహించారు. ఆ తరువాత ఏ దిశగా సీతమ్మవారిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళారు, అపహరించింది రావణుడు, అపహరించబడింది సీత అన్న విషయాన్ని, ఆ సమాచారాన్ని రాముడికి నేరుగా చేరవేసినటువంటి రామాయణపు కథను, రావణాసురుడి వధను, అదేవిధంగా రాముడి విజయాన్ని, దీనికి బాటలు వేసినటువంటి పాత్ర జటాయువు. చాలా కీలకమైనటువంటి పాత్ర. ఇప్పుడు ఈ జటాయువు ప్రేరణతో, జటాయువు పేరుతో భారత నౌకాదళం ఒక నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేస్తుంది. దాని పేరు ఐఎన్ఎస్ జటాయు. ఈ ఐఎన్ఎస్ జటాయు ఎక్కడ ఏర్పాటు చేశారు, దాని పొజిషన్ ఏంటి అన్నది మనం తెలుసుకుంటే మన నౌకాదళం ఎంత చురుకుగా ఆలోచించింది, మన ప్రభుత్వము ఎంత మెరుపు వేగంతో ఆలోచన చేసిందన్నది మనకు అర్థమవుతుంది. ఇది అరేబియా సముద్రంలో సముద్ర మార్గాలన్నీ వచ్చిపోయేటటువంటి దారి ఏదైతుందో, దీన్ని నౌకాదళ పరిభాషలో, మెరైన్ లాంగ్వేజ్లో సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. ఈ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అన్నీ కూడాను వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి లక్షద్వీప్ లోని ఒక ద్వీపము, దాని పేరు మినికాయ్. ఈ మినికాయ్ ద్వీపం కేవలము 6-7 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఒక 70-80 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపము. ఈ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయు ఉండబోతుంది. ఐఎన్ఎస్ జటాయు ఈ చిన్న ద్వీపంలో ఉంటుంది. త్వరలో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ కూడా రాబోతోంది. కాబట్టి మన వైమానిక దళం కూడాను ఇక్కడ ఆపరేట్ చేయగలుగుతుంది. పూర్తిగా ఇది అరేబియా సముద్రమే కాకుండా హిందూ మహాసముద్రంలో కూడాను కీలకమైనటువంటి పాత్ర పోషించబోతోంది. దాని లొకేషన్ని కనుక మనం చూసినట్టయితే ఇది కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సదర్న్ నేవల్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్ అయినటువంటి కొచ్చి నుంచి దాదాపు 200 ఇవన్నీ కూడాను లక్షద్వీప్లోని అనేక ద్వీపాలు. ఈ ద్వీపాల్లో ప్రధానమైనటువంటిది కవరాటి. ఇది కొచ్చి నుంచి 404 కిలోమీటర్ల దూరము. ఇది అగాటి 459 కిలోమీటర్లు. ఇది చెట్లాట్ ద్వీపము 432 కిలోమీటర్ల ద్వీపము దూరంలో ఉన్నటువంటి ద్వీపము. కాల్పిని 287 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ కూడా, ఇవి కాకుండా చిన్న చిన్న అనేక ద్వీపాలు ఉన్నాయి. ఈ మొత్తం ద్వీపాలకు దూరంగా చాలా దక్షిణాన ఉండేది మినికాయ్. కొచ్చి నుంచి 398 కిలోమీటర్లు. ఈ కవరాటి నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్వీపము ఈ మినికాయ్. అయితే ఈ మినికాయ్ ద్వీపానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే దాని లొకేషన్. దాని లొకేషన్ని ఒకసారి చూస్తే మనకు దాని ప్రాధాన్యం అర్థమైపోతుంది. ఇవన్నీ లక్షద్వీప్లోని మిగతా ద్వీపాలు, దానికి ఇంత దూరంలో మినికాయ్ ద్వీపం ఉంది. మినికాయ్ ద్వీపం నుంచి అతి సమీపంలో కేవలము 125 కిలోమీటర్ల దూరంలోనే లక్షద్వీప్ యొక్క ద్వీప సమూహాలు మొదలవుతాయి. దాని రాజధాని అయినటువంటి మాలే నుంచి దాదాపు 285 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ నియరెస్ట్ ద్వీపానికి కేవలం 125 కిలోమీటర్స్ దూరం. ఇటీవలి కాలంలో మాల్దీవ్స్ భారతదేశం నుంచి దూరంగా వెళ్ళడమే కాకుండా చైనాకి దగ్గరవుతోంది. మన శత్రువు అయినటువంటి చైనాకి దగ్గరవుతోంది. ఇండియన్స్ అవుట్ అనేటటువంటి నినాదంతో భారతీయ నౌకాదళానికి సంబంధించిన, మన ఇండియన్ మిలిటరీకి సంబంధించిన 53 సిబ్బందిని వెళ్ళిపోమంటుంది.
మన విమానాలు మిగతా ఏవైతే రక్షణ సహకారం ఉందో అది కూడా మానేయమని చెప్పి ఆపేయమని చెప్తోంది. పర్యవసానంగా చైనాకి చెందినటువంటి స్పై షిప్స్, అంటే మన దేశపు నౌకల రాకపోకల్ని కనుగొనేటటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ వచ్చి మాలేలో లంగరు వేస్తున్నాయి. అంటే మన దేశానికి ప్రమాదం. కొచ్చి ప్రాంతానికి, అదేవిధంగా కన్యాకుమారి ప్రాంతానికి, మొత్తం శ్రీలంక ప్రాంతానికి, మన వెస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉందో బాంబే వరకు ఉన్నటువంటి కోస్ట్కి ప్రమాదం. కాబట్టి ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేసేందుకు మినికాయ్ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయుని మన దేశం ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల మాల్దీవ్స్లో చైనా యొక్క కార్యకలాపాలని తెలుసుకోవచ్చును. రెండవది, ఈ మొత్తం ప్రాంతంలో సీ పైరేట్స్, సముద్రపు దొంగలు చేస్తున్న, సొమాలియా నుంచి ఉన్నటువంటి సముద్రపు దొంగలు చేస్తున్నటువంటి ఉత్పాతాన్ని అరికట్టవచ్చును. మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, మనము నెక్స్ట్ స్లైడ్లో చూడవచ్చు. దీనిలో మనము ఈ లక్షద్వీప్ సమూహం ఏదైతే ఉందో ఆ సమూహానికి మాల్దీవ్స్కి మధ్య ఎంత తక్కువ దూరం ఉంది. ఇది మినికాయ్ నుంచి ఎంత సమీపంలో మాల్దీవ్స్ ఉన్నది. ప్రస్తుతము మనకు శత్రువుగా వ్యవహరిస్తున్నట్టు, మనకు అనుకూలంగా వ్యవహరించినటువంటి మాల్దీవ్స్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సముద్ర మార్గాన వచ్చేటటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో వాటి రాకపోకలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నిఘా వేయగలిగి వాటి రాకపోకల్ని గమనించే స్థలంలో ఈ మినికాయ్ ఉంది. ఈ మ్యాప్ని కనుక మనం చూసినట్టయితే ఇది మినికాయ్ ద్వీపము ఉన్నటువంటి, ఈ ఎర్రటి చుక్క మినికాయ్ ద్వీపం ఉన్నటువంటి ప్రదేశము. ఇండోనేషియాలో ఉన్నటువంటి మలక్కా, సుండా, లుంబోక్, ఈ 3 జలసంధులు, స్ట్రెయిట్స్ అంటారు ఇంగ్లీష్లో, STRAITS, వీటి జలసంధులు అంటారు. ఈ ఇరుకైనటువంటి జలమార్గాల గుండా జపాన్ నుంచి మొదలుపెట్టి, చైనా నుంచి మొదలుపెట్టి అన్ని దేశాల సరకు రవాణా చేసేటటువంటి, ఇంధన రవాణా చేసేటటువంటి పడవలు ఈ దారిన వస్తాయి. ఇక్కడ 9th డిగ్రీ ఛానల్ అనేటటువంటి మార్గం ఉంది, సీ లేన్ ఆఫ్ కమ్యూనికేషన్. దాని మీదుగా అయితే గల్ఫ్ ఆఫ్ ఆడెన్కి వెళ్ళవచ్చును, లేకపోతే పర్షియన్ గల్ఫ్కి వెళ్ళవచ్చును, లేకపోతే ఆఫ్రికన్ కోస్ట్కి, జాంజిబార్కి వెళ్ళడానికి వీలుంటుంది. ఈ 3 రకాలు, ఇక్కడి నుంచి వచ్చే వాటికి, పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటటువంటి సరుకు రవాణా పడవలకి, అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ ఆడెన్ నుంచి వచ్చేటటువంటి షిప్స్కి, స్టీమర్స్కి అన్నిటినీ అబ్జర్వ్ చేయగలిగే స్థితిలో ఈ మినికాయ్ ఐలాండ్ ఉంది. అందుకనే ఇక్కడ ఐఎన్ఎస్ జటాయుని మోహరింపజేయటం జరిగింది. కాబట్టి ఇది మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దీని ద్వారా భారతదేశము హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రంలో తన ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతుంది. ఇది ఈ ఐఎన్ఎస్ జటాయు. దీన్ని మన అడ్మిరల్ హరికుమార్, మన నేవల్ చీఫ్, ఇటీవలే ప్రారంభించారు. ఇప్పటికే మనకి ఇందాక మనం చూసినటువంటి కవరాట్టి ఐలాండ్ లోపల ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ అనేటటువంటి స్థావరం ఉంది. ఇప్పుడు మినికాయ్ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయు రావడం వల్ల మనకి మరింత ఉపయోగం కలుగుతుంది, మన రక్షణ ప్రయోజనాల్ని కాపాడటానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు మనము మినికాయ్ యొక్క రూపాన్ని చూడవచ్చును. ఈ చిన్న ద్వీపము, ఈ కొడవలి రూపంలో ఉన్నటువంటి ఈ మినికాయ్ ఇప్పుడు భారత రక్షణకు అత్యంత, సముద్ర జలాల రక్షణకు, సముద్ర జలాల్లో మన ప్రయోజనాల పరిరక్షణకి అత్యంత కీలకం కాబోతోంది. ఈ దిశగా చూసినట్లయితే ఐఎన్ఎస్ జటాయుని అటు మాల్దీవ్స్కి, ఇటు చైనాకి, అటు సముద్రపు దొంగలకి చెక్ పెట్టేందుకు మన ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఒక రకంగా చూడాలన్నట్టయితే 1960లోనే మినికాయ్లో ఒక నేవల్ ఫెసిలిటీ ఉండేది. అయితే అది ఆసుపత్రి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ మాత్రమే ఉండేది. 1960 నుంచి 2024 వరకు కూడాను ఎవరు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఐఎన్ఎస్ జటాయు రావడం వల్ల లక్షద్వీప్లో మన రక్షణకి అవకాశాలు పెరిగినాయి. అదేవిధంగా ఇటు అండమాన్లో ఇప్పటికే మనకి ట్రై సర్వీసెస్ నేవల్ కమాండ్ ఉంది. కాబట్టి ఇటు అండమాన్ నుంచి అటు లక్షద్వీప్ దాకా సాగర జలాల్లో మనం ఒక అభేద్యమైనటువంటి, దుర్భేద్యమైనటువంటి రక్షణ కోటను నిర్మించినట్టుగా మనం భావించవచ్చును. మన ప్రభుత్వం చేసినటువంటి ఈ పనిని, మన నౌకాదళం శరవేగంగా చేసినటువంటి ఈ పని రానున్న రోజుల్లో భారతదేశానికి
ఎంతో మేలు చేయబోతోంది. చైనా యొక్క దుందుడుకు విధానాలకి అడ్డుకట్ట వేయబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.